మన శ్రీకాళహస్తి స్వర్ణముఖి నది హారతులు ఎప్పుడైనా చూసారా? హాయ్ గైస్, ఈరోజు నిద్రలేసిన వెంటనే జస్ట్ కేఫేకి వెళ్ళి ఒక టీ తాదామని వెళ్తా ఉంటే నేచర్ చూడండి అబ్బా, మంచుతో మొత్తం కప్పేసింది కాళహస్తిని అంతా. ఆ మంచుని సూర్యదేవుడు చీల్చుకుంటూ తన కిరణాలతో కాళహస్తి మొత్తం వెదజల్లుతున్నాడు. ఈ సూర్య కిరణాలకి మన కర్రీ లీవ్స్ కూడా ఎండ పెట్టా ఉంటే ఖచ్చితంగా ఎండిపోతాయి. అందుకోసమే వెంటనే మన యూనిట్ దగ్గరకు వచ్చేసి మా తమ్ముడు కాల్ చేసి కిందకి రమ్మని చెప్పాను. వాడు వచ్చిన వెంటనే మన యూనిట్ లో ఎండబెట్టిన కర్రీ లీవ్స్ అన్ని ఒక బకెట్ లో వేసుకొని మిద్ది పైకి అయితే తీసుకొచ్చేసాము. ఇంకా నేను వాడు కలుసుకొని మా అమ్మ శారీస్ ని నీట్ గా పరుచుకొని దానిపైన అయితే కర్రీ లీవ్స్ వేసాము. ఆ కర్రీ లీవ్స్ గాలికి ఎగిరిపోకుండా ఒక పాలిథిన్ కవర్ తీసుకొచ్చి దాని మీద కప్పేసి ఈ ఎండకి ఎలాగో ఎండిపోతాయి అనుకున్నాం, కానీ 2 గంటలకంట ఈ విధంగా మబ్బు పట్టేయడంతో భయం వేసి మొత్తం తీసుకొచ్చి మన యూనిట్ లో పెట్టేశాము. ఇంకా సాయంత్రం అలాగైతే స్వర్ణముఖి నదికి హారతలు ఇస్తున్నారంటే అక్కడికైతే వెళ్ళిపోయాము. నేను, రెహమాన్ గాడు, పింకు గాడు అయితే వెళ్ళిపోయాము. ఆడికి వెళ్ళిపోయేసి అమ్మవారిని దర్శనం చేసుకున్నాము. కాసేపటికి నది హారతలు అయితే మొదలు పెట్టారు. చూడడానికి అయితే 2 కళ్ళు అయితే సరిపోవట్లేదు. నిజం చెప్పాలంటే స్వర్ణముఖి నది హారతలు ఫస్ట్ టైం అయితే చూస్తున్నాను. కాళహస్తిలో ఉన్నాననే గానీ ఎప్పుడైతే చూడలేదు. మన కామెంట్ సెక్షన్ లో బనానా పౌడర్ యొక్క యూసెస్ అడుగుతున్నారు. నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అంతవరకు ఈ వీడియో సబ్స్క్రైబ్